Welcome to my channel Learn and Grow. Today our topic is applications of Python. So there are several applications. First one is developing desktop applications, developing web applications, developing database applications, network programming, for developing games, developing machine learning and artificial intelligence applications. ఫస్ట్ ఏంటి డెవలపింగ్ డెస్క్టాప్ అప్లికేషన్స్. సో అసలు డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే ఏంటి? ఇన్స్టాల్డ్ ఆన్ అన్ ఓఎస్ వర్క్స్ వితౌట్ అన్ ఇంటర్నెట్ కనెక్షన్. అంటే ఓఎస్ అంటే ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, విండోస్, లైనెక్స్. అంటే ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా సరే ఇన్స్టాల్ చేయగలం. అలాగే వర్క్స్ వితౌట్ అన్ ఇంటర్నెట్ కనెక్షన్ అంటే ఇంటర్నెట్తో పని లేకుండా మనకి వర్క్ అవుతాయి డెస్క్టాప్ అప్లికేషన్స్ అనేవి. ఎగ్జాంపుల్స్ ఏంటి? నోట్ ప్యాడ్, పెయింట్, క్యాలిక్యులేటర్. ఇవన్నీ నెట్వర్క్తో సంబంధం లేదు, వర్క్ అవుతాయి కానీ. నెక్స్ట్ డెవలపింగ్ వెబ్ అప్లికేషన్స్. సో ఇట్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ దట్ రన్స్ ఏ వెబ్ సర్వర్ అండ్ కెన్ బి యాక్సెస్డ్ త్రూ ఏ బ్రౌజర్. సో వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? అదొక ప్రోగ్రామ్, వెబ్ అప్లికేషన్ అనేది. సో ఇది దేని బేస్ చేసుకుని రన్ అవుతుంది అంటే వెబ్ సర్వర్స్ ఉంటాయి కదా, ఆ సర్వర్స్ని బేస్ చేసుకుని మనకి ఈ వెబ్ అప్లికేషన్స్ అనేవి డెవలప్ చేయగలం. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఆన్లైన్ షాపింగ్ సైట్స్ అంటే ఏమొస్తాయి? ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇవన్నీ వస్తాయి షాపింగ్ సైట్స్. నెక్స్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏదైనా అవ్వచ్చు. ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయి అంటే డెవలపింగ్ వెబ్ అప్లికేషన్స్లోకి వస్తాయి ఎగ్జాంపుల్స్గా. నెక్స్ట్ డెవలపింగ్ డేటాబేస్ అప్లికేషన్స్. డేటాబేస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే స్టోర్ చేసుకుంటుంది, అంటే మనం ఇచ్చిన డేటాని స్టోర్ చేసుకుంటుంది. దాన్ని ఏమంటాం? డేటాబేస్ సిస్టమ్ అంటారు. దట్ అలౌస్ యూజర్ టు ఇన్పుట్, వ్యూ అండ్ మ్యానిపులేట్ డేటా స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్. అంటే యూజర్ అనేవారు ఏదైతే ఇన్పుట్ ఇస్తారో ఆ ఇన్పుట్ని స్టోర్ చేసుకుంటుంది డేటాబేస్లో. ఎగ్జాంపుల్ ఏంటి? స్టూడెంట్ రికార్డ్ సిస్టమ్, బిల్లింగ్ సిస్టమ్. ఈ రెండు కూడా ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ నెట్వర్క్ ప్రోగ్రామింగ్. సో నెట్వర్క్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? సెండింగ్ అండ్ రిసీవింగ్ డేటా ఓవర్ ఏ నెట్వర్క్, టీసీపీ ఆర్ ఐపీ, యూడిపి, క్రియేటింగ్ క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్. సో సెండింగ్ అండ్ రిసీవింగ్ డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాట్ యాప్స్ అన్నాం, వాట్సాప్ ఉంది. వాట్సాప్లో ఏంటి? మనం మెసేజ్ అనేది సెండ్ చేస్తాం. సో దేని బేస్ చేసుకుని? నెట్వర్క్ని బేస్ చేసుకునే కదా. సో ఆ నెట్వర్క్ అనేది బేస్ చేసుకున్నప్పుడు మనకి ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. డిఫరెంట్ ప్రోటోకాల్స్ అనేవి డేటాని సెండ్ చేయడానికి యూజ్ అవుతాయి. అందులో వచ్చేసి ఏంటి? టీసీపీ ఐపీ ఒక ప్రోటోకాల్, యూడిపి అనేది ఒక ప్రోటోకాల్. సో వీటిని యూజ్ చేసుకుని మనకి డేటా అనేది సెండ్ చేయడానికి అలాగే రిసీవింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఫర్ డెవలపింగ్ గేమ్స్. So it means using Python programming language to create interactive games, typically 2D games, where users can play and experience visuals, sound and logic through code. సో అంటే మనం పైథాన్ అనేది గేమ్స్ని డెవలప్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. సో గేమ్స్ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎందుకు అంటే ఎగ్జాంపుల్గా 2D గేమ్స్ ఉంటాయి. అవి ఏంటి? 2D గేమ్స్ అనేవి విజువల్ అయినా సౌండ్ అయినా ఏదైనా సరే మనం ఎక్స్పీరియన్స్ చేయగలం 2Dలో వచ్చినప్పుడు. సో అక్కడ మనకు పైథాన్ అనేది యూజ్ అవుతుంది గేమ్స్ని డెవలప్ చేయడానికి. నెక్స్ట్ వచ్చి డెవలపింగ్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్. అంటే ఎంఎల్ అండ్ ఏఐ అప్లికేషన్స్లో కూడా మనం పైథాన్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకు పైథాన్ యూజ్ చేస్తాం? పైథాన్ ఈజ్ మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ ఫర్ డెవలపింగ్ ఎంఎల్ అండ్ ఏఐ అప్లికేషన్స్. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఇట్స్ సింప్లిసిటీ అండ్ రీడబుల్ సింటాక్స్. పైథాన్ అనేది సింపుల్గా ఉంటుంది, అలాగే రీడబుల్ సింటాక్స్ అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేసి అప్లికేషన్స్.